పాప 88 ఎలా రాయాలి పాప? 8 రాసి దాని పక్కన ఇంకో 8 రాయి పుత్తార్. ఓ. రెండోది కుడివైపా ఎడంవైపా? పట్టుకో. పట్టుకోను. పట్టుకో. ఎందుకు? పట్టుకో చెప్తా. పట్టుకో. ఒప్పుకోవా? ఒప్పుకో. ఒప్పుకోవా? ఇలా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అబ్బా నాతో అబద్ధాలు చెప్పించలేవు రోజా. అబ్బా ఎన్నో ఆశలతో వస్తే ఇలా తన్నడం ఏం బాగలేదు రోజా. అమ్మా రోజా అది అది ఎరా నా ముందే నా పెళ్ళం చేయబట్టుకుంటావా? ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు. ఎరా ఎప్పుడు బయటకు వెళ్తానో చెప్తాను. ఎప్పుడు బయటకు వెళ్తానో చెప్తాను. ఎప్పుడు బయటకు వెళ్తానో చెప్తాను. చెప్తాను చెప్తాను రా చెప్తాను. ఈరోజు అయిపోయావురా నువ్వు. ఎప్పుడు బయటకు వెళ్తానో చెప్తాను రా చెప్తాను. ఎప్పుడు బయటకు వెళ్తానో చెప్తాను రా నీకు. నా వల్ల ఏంటి ప్రాబ్లం ఇక్కడ? చూడు వజ్రం, నాకు ఈ ముసలాడికి ఏ లింకు లేదంటే మా ఆయన నమ్మట్లేదు. శ్రీరాముడు అంతటి వాడే సీతను డౌట్ చేసినాడు. మీ ఆయన చేయడా రోజా? బాగా చెప్పే వజ్రం, అందుకే దీన్ని నేను వదిలేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. అంటే నాకు ఇంకో ఛాన్స్ ఉందన్నమాట. కూడా నీలాంటి వాళ్ళ వల్లరా రోజా లాంటి పల్లెటూరి ప్రతివత్తలకి రక్షణ లేకుండా పోతున్నదా? నేనేం చేశాను? మొత్తం నువ్వే చేసావు. నీ వల్లే సీత లాంటి రోజాని మా అన్న అనుమానించినాడు. అందుకే నీ వల్లే అనుమానం పోవాలి. నేనేం చేయాలి? అగ్ని ప్రవేశం చేయాలి. అవును. అగ్ని ప్రవేశమా? అప్పుడు సీత కదా చేసింది. ఇప్పుడు చేస్తే గీస్తే రోజా చేయాలి. అమ్మో, నువ్వు పతివ్రతుడు అయితే మా రోజా కూడా అయినట్టే కదా. నువ్వు తప్పు చేయకపోతే మా రోజా కూడా చేసినట్టు కాదు. చేతి లోకల్ అయితే ఓకే, ఎస్టీ అయితే కాదా? ఎక్కువగా మాట్లాడకు, నువ్వే చెయ్యాలి. అవును, కానీ అగ్ని ప్రవేశం కాదు, ఐస్ బకెట్ ఛాలెంజ్ చేయాలి. ఐస్ బకెట్ ఛాలెంజా? అది సెలబ్రిటీలు చేస్తే చూసి చందాలు ఇస్తారు గాని నేనెందుకు? అదే నేను చేస్తే నిమోనియా వచ్చి సస్తా. చేయాల్సిందే. రోజా పతివ్రతని ఈ ఊరంతా నమ్మాల్సిందే. థ్యాంక్స్ మామా. అబ్బో అరే వదిలేయండిరా. తొందరగా తీసుకురండి రా. వద్దురా, అది ఐసురా. ఉన్నాడా అన్నా? వీడు చావలేదు కాబట్టి ఏ తప్పు చేయనట్టే. రోజా పతివ్రతే. నా పరువు కాపాడేవరా వజ్రం. వస్తాను, 10 రోజా ఇంటికి వెళ్దాం. ఈ పల్లెటూరి పతివ్రతల రక్షణకి భంగం కల్పించిన ఈ జోగి ప్రెసిడెంట్ క్యాండిడేట్ జ్యోతి ప్రచార రథసారథి ఇట్టాంటోని తన పార్టీలో పెట్టుకున్న జ్యోతి ఇక గెలిస్తే ఊళ్ళో ఆడాళ్లకి పతివ్రతలకి ఎట్టా రక్షణ కల్పిస్తుంది అని అడుగుతున్నా అధ్యక్ష. ఏంటి జో అలా చూస్తున్నారు? ఏమైందా నాన్న? ఇదిగో చూడు. బ్రదర్ మళ్ళీ ఎప్పుడు బయటికి వెళ్తారు? చీచి, మర్యాదగా నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలను ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఒప్పుకోవా? ఏ జోగిది నాన్ కింద మీద పడి మా జ్యోతకి ఇమేజ్ ని డెవలప్ చేసుకుంటే నువ్వు నీ కకృతితో ఇలాంటి పని చేస్తావా? ఐస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొని నా ప్రాతిపక్షం నిరూపించుకున్నాను జో. అది తీసేసి కట్ చేసి ఎడిట్ చేసి అదే చూపించారు. ఐఎమ్ ఇన్నోసెంట్ యు నో. ఐ నో లేదు, యు నో లేదు. నువ్వు తప్పు చేసావు అంతే. ఏంటి జో కంట్లేమన్నా పడిందా? టాపిక్ మార్చుక. నువ్వు తప్పు చేసావు. జోగి ఏంటి ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకున్నాను జో.
నేను మీ అక్క పరుగు తీసేశాను. ఐఎమ్ సారీ జో. సారీ లేదు, పూరీ లేదు. నువ్వు ఈ ఊర్లో నుంచి పోవాలంతే. అమ్మయ్యా, ఇంత త్వరగా నన్ను వదిలేస్తావని తెలిస్తే ఈ పని ఎప్పుడో చేసేవాడిని. జోగి యాక్టింగ్ యాక్టింగ్. ఈ ఊరంటే నీ క్లబ్ అన్నట్టు యాక్టింగ్ చెయ్యి. దేనికి? ముందు చెయ్యి, బిల్డప్ కావాలా? అంత మాటను జో. నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. అయ్యయ్యో, ప్లీజ్ జో, ప్లీజ్. వెళ్ళిపోమంది నాన్న కాదు, మా జ్యోతక్క. నిన్ను ఊరు నుంచి బహిష్కరించమని ఆర్డర్ వేసింది. నేను వెళ్ళిపోతున్నా. ఆగు. మళ్ళీ ఏంటి? ఎంచక్క వెళ్ళిపోతుంటే వెళ్ళే ముందు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి? జ్యోతక్క, నన్ను క్షమించక్క. ఎవరో నన్ను ట్రాప్ చేసి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూసారక్క. అయినా కానీ నేనేం ఫీల్ అవ్వనక్క. నిన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నానక్క. నేనెక్కడున్నా నా ఓటు నీకే అక్క. నువ్వు గెలుస్తావక్క, నువ్వు గెలుస్తావు. నీకోసం చావడానికి రెడీగా ఉండే ఎంతో మంది కార్యకర్తల్లో ఒక్కడైన ఈ జోగి నీకోసమే ఊరొదిలి వెళ్ళిపోతున్నాడక్క, వెళ్ళిపోతున్నాడక్క. జై జ్యోతి. చూసారుగా మా జ్యోతక్క చిన్న తప్పు జరిగినా ఎంత పెద్ద డెసిషన్ తీసుకుందో. ఇక మీరు దయచేయండి. జోగి, నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా పెద్ద ఏ రూడ్ మందుని త్వరగా చేయమని చెప్పు. చేస్తానులే జో. ఇప్పుడే కదా నాకు ఫ్రీడమ్ దొరికింది, అప్పుడు మళ్ళీ ఇంకో పని చెప్తావా? ఎలక్షన్ అయ్యే అంతవరకు తప్పదు జోగి. నువ్వు వెళ్ళి ఆ డాక్టర్ పక్కనే ఉండి కంగారు పెడితే గాని తొందరగా చేయడు. నా మాటిను. నీ మాటినే. నా విగ్గు ఖరాబైంది, ఇప్పుడు వెళ్ళి డ్రై క్లీనిక్ ఇవ్వాలి. బాయ్ బాయ్. పో. సరిగ్గా ఈ రోజే పని మనిషి మానేయాలా? ఏమయ్యా, ఏమయ్యా, ఏమయ్యో. ఏంటే? ఏటి నేనక్కడ కమలీ పిల్లకి పని మనిషిలా పని చేస్తా ఉంటే నువ్వేటి కళ్ళకంటూ కాలక్షేపం చేస్తా ఉండవు? పిచ్చి వసంతం, నేను ఆ కమలీ పిల్ల గురించే ఆలోచిస్తున్నాను. మన ఇంటికి తెచ్చుకుంటే ఎట్టా ఉంటదా అని. ఏటి నేనుండగానే ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నా? వాళ్ళమ్మో వాళ్ళమ్మో, నాకు నా మొగుడు అన్యాయం చేసేస్తాడు రా దేవుడు. ఇప్పుడు నేనేం చెయ్యాలరా దేవుడా, దేవుడా. నేను చెప్పేది మన దీపక్ గాడికి కట్టబెట్టి కోడలుగా తెచ్చుకుంటే ఎట్టా ఉంటదా అని. కోడలా? పెంటమ్మా హాట్ వాటర్. పెంటమ్మా టవల్. పెంటమ్మా, పెంటమ్మా. నా పేరు పెంటమ్మ కాదు, వసంతి. వసంతినా? అరే, పని మనిషివైనా మంచి పేరు పెట్టుకున్నా. పని మనిషిని కాదు, ఈ ఇంటి మనిషిని. ఇంటి మనిషా? ఓ, అంటే ఈ ఇంటికి మాత్రమే పని చేస్తావు, అంతే కదా? మా హైదరాబాద్ లో ఇలా ఒకే ఇంట్లో పనిచేసే వాళ్ళు దొరకడం చాలా కష్టం తెలుసా? సర్లే తీసుకో, జరుగు. ఏంటో ఈ పనమ్మాయి.
అమ్మో ఆ పిల్లకి నేను పని మనిషిని కాదు అని ఎంత చెప్పినా నాతోనే పనులు చేయించుకున్నది. ఇంకా పెళ్ళై కోడలుగా వస్తే ఇంకేమైనా ఉందా? నన్ను బానిసలా చూస్తుంది. నాకొద్దు. ఆ కత్తీశ్వరుడు చూసినావా? ఒక్క దెబ్బకి ఆపిల్స్కాయ 2 ముక్కలైపోయింది. ఆపిల్స్కాయ కావాలంటే బల్ల మీదెట్టి నేను 4 ముక్కలు కోసిస్తాను. కానీ దానికోసం ఆ పిల్లని కోడలు చేసుకుంటాను అనకు. మన దీపక్ గాడు ఇష్టపడ్డ వయసు ఉంది కదా, దాన్నే ఓకే చేసేద్దాం. ఏంటే వాకేసేసేది? కత్తిసరమంటే ఆపిల్స్కాయకి తప్ప అన్ని చోట్ల కత్తిసిరింది. ఇంకొంచెం అయ్యుంటే మన కత్తిగాడి కన్నుపోయేది. ఇట్ట అయితే శత్రువుల కంటే ముందు మనం పోతాం. అబ్బో పెద్ద శత్రువు ఆ కాలకేయ గాని చూసి నువ్వు తప్ప ఇంకెవ్వరూ భయపడరు. వసంతి, శత్రువుల్ని గౌరవించాలా? అప్పుడే వాడి బలం తెలిసి ఓడించగలమని చెప్పినానా? నీకా శత్రువుని గౌరవించడం తెలుసు కానీ కొడుకు ప్రేమని అర్థం చేసుకోవడం తెలీదు. ఆడికి వయసు అంటే ప్రేమ. ఏందే నిన్నటి వరకు ఆ పట్నం పిల్ల వయసుకు టెక్కెక్కువ, మనోడు ఎట్టా దాని మాయలో పడిపోయాడని ఏడ్చినావు. ఈ గుడ్డు కంటే మెల్ల మేలేనట్టు కమల్ని చూశాక వయసునే మేలనిపించింది. కాబట్టి వయసునే మన కోడలు కాదు, కమలీనే మన కోడలు. ఏమయ్యో ఎందుకంత మొండిపట్టు నీకు? మన దీపక్ గాడు సిటీలో పెరిగి నాజుకైపోయినాడు. ఆ వయసుకు గురిసూసి కత్తిసరడం కూడా రాదు. కాని కమలి ఒక్కసారికే ఆపిల్స్కాయని 2 ముక్కలు చేసినాది. అట్టాగే ట్రైనింగ్ ఇస్తే ఆ కాలకేయ గాడి తల కూడా 4 ముక్కలు చేసేస్తాది. ఏందయ్యా నీ పగ తీర్చుకోవడానికి కొడుకు ప్రేమనే కాదంటావా? నేను ఒప్పుకోను. ప్రేమేందే బోడి ప్రేమ? పెళ్లి చేసుకుంటే అదే వస్తాది. నేను ఎవరినో ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోలేదా? నచ్చకపోయినా సరిపెట్టుకోలేదా? నేను అదే అంటున్నా. నాకెలాగూ నచ్చిన మొగుడు రాలేదు, నా కొడుకు కన్నా నచ్చిన పెళ్ళం రావాలా అని. అమ్మో నాకే వేసేసావు. చూడు, నీకు కావాల్సింది ఆ కాలకేయుని ఓడించడమే అయితే నేను ట్రైనింగ్ ఇచ్చి వయసుతోనే ఆ పని సైతా. అప్పుడు ఒప్పుకుంటావా? ఎవరు కాలకేయ గాడిని మట్టు పెడతారో ఆళ్లే నా కోడలు. అది వయసు అయినా ఓకే, కమలి అయినా ఓకే. కానీ కమలిని గెలుస్తాదని నా నమ్మకం. వయసునే గెలిపిస్తా. ఛాలెంజ్. ఛాలెంజ్. ఏది పడితే అది టచ్ చేయొద్దని చెప్పానా? సారీ. అరే ఇది అచ్చమ్మ జో తాగిన టానిక్ లాగానే ఉంది. అది సేమ్ టు సేమ్ టానిక్. దాన్ని ముట్టుకోకు. అదే లాస్ట్ బాటిల్ మిగిలింది. ఇది తాగితే నాకు కూడా జోలాగా ఏజ్ తగ్గిపోతుందా డాక్టర్? ఏంటి అలా తాగేసావు? ఎంగవడానికి డాక్టర్, లేకపోతే అమ్మాయిలు చూడటం లేదు. ఆఖరికి పెళ్ళైన రోజా కూడా నన్ను ఓడు పిల్లలాగా చూస్తుంది గాని నన్ను బ్యాచిలర్ లాగా చూడడం లేదు డాక్టర్. అబ్బా నేను చెప్పాను కదా ఆ టానిక్ అందరి మీద ఒకేలా పనిచేయదు అని. పనిచేస్తుంది డాక్టర్. చూడండి నేను ఎంగైపోయా. లేదు అలానే ఉన్నావు. నీ వల్ల ఒక కొత్త విషయం తెలిసింది. ఏం డాక్టర్? మరీ ఏజ్ ఎక్కువైతే ఈ టానిక్ కూడా పనిచేయదు అని. ఏంటి డాక్టర్ మరి మీరు కూడా? కూల్ 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 కూల్. తను నా అసిస్టెంట్. ఆయనకేం టానిక్ ఇచ్చారు డాక్టర్? ఇంత వికారంగా తయారయ్యారు. ఏం జోగి అలానే సార్, బై బర్త్ వాడు అలానే ఉన్నాడు. అయితే వెళ్ళి సారీ చెప్పనా? వద్దు, ఆ పని నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళకు. నువ్వు వెళ్ళావంటే మళ్ళా ఏడుస్తాడు. ఇదిగో ఈ టానిక్ తీసుకెళ్ళి జోకివ్వు. ఓ అప్పుడే రెడీ అయిపోయిందా? మా జో మళ్ళీ మామూలుదైపోతుందన్నమాట. ఇది జో పెద్దదవటానికి కాదు, అది రెడీ అవ్వటానికి ఇంకో 2 రోజులు పడుతుంది. మరి ఇదెందుకు? ఈ లోపు సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇంకోలా మారిపోకుండా ఉండటానికి ఈ తాగమని చెప్పు. ఓ అర్థమైంది. ఛ
మళ్ళీ ఆ ఊరు వెళ్ళాలా? లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. అమ్మయ్యా. అరే 5 నిమిషాలు వస్తున్నాను రా. ఓకే. ఏమండి కొంచెం వాటర్. ఏమండి వాటర్. ఈ ఊర్లో నీళ్ళు కూడా ఇవ్వరా? ఎవరు లేరేంటి? బాగా టైడ్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యే ఓపిక లేదు. ఇదేంటి అద్దంలో కనపడటం లేదు? ఎవరు లేరు? ఎవరు లేరు? ఆ పరిస్థితి ఇస్తావా? ఈ రూమ్ లో దయ్యముంది బాబోయ్. నేను దయ్యం కాదురా, జోగిని. అంటే నేను ఊరికి కనిపించడం లేదా? హలో డాక్టర్, నేను ఊరికి కనిపించడం లేదు. ఇక్కడ నా అసిస్టెంట్ కూడా కనిపించట్లేదు. నువ్వు చేసిన దానికి ఫీల్ అయ్యి ఎటో వెళ్ళిపోయినట్టున్నాడు. వెళ్ళిపోతే వెతికి తెచ్చుకోవచ్చు సార్. ముందు నా గురించి ఆలోచించండి. నేను ఇక్కడ ఇన్విజిబుల్ అయిపోయాను. అందుకే ఇక చెప్పాను తాగద్దని. విన్నావా? సర్లే, దీనికి విరుగుడు రెడీ అవగానే నీకు తీసుకొస్తాను. సేమ్ యాంటీడోట్ నాకు కూడా పనికొస్తుందా? సేమ్ టానికేగా తాగారిద్దరు. సో సేమ్ యాంటీడోస్ తెచ్చే వరకు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా బుద్ధిగా ఉండాలి. సరే. ఏమండి, నా నెక్లెస్ మెరుగు పెట్టించమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా? ఈ మధ్య బొత్తిగా నా మాటలే పట్టించుకోవడం లేదు మీరు. మీనా, ఇక్కడ ఒక వెంట్రుక తెల్లది మిగిలిపోయింది, వెళ్ళి కలర్ పట్టుకురా. ఆ జోక్ గడికి బాగా తిరిగిందిరా. అటు రోజా ఇటు ఆయన ఇద్దరు కలిసి బాగా తిన్నారు. ఆ వేస్ట్ వేలో గాని మొత్తం మన ప్లానింగ్ అని తెలిస్తే వాడు ఏంటి బ్యాట్స్మెన్ ఏంట్రా? ఏంటి ఎక్సకాలు కొడుతున్నావు? నేనేం చేశాను రా? అరే ఇప్పుడు ఎవరు కొట్టాడు రా? రే నేను ఎడగొట్టినాను రా. ఎవడు కొట్టాడు? నేనేం చేశాను రా? రే
నన్ను ఎందుకు దోసినావురా? నేను ఇక్కడ నువ్వే దోసినావు. నేను చేయలేదు చెప్తుంటే వినవేంటి? నేను తొయ్యలేదు. నువ్వే దోసావురా? నువ్వే అయిపోయారు. ఫస్ట్ దోశ నువ్వే దోశ. నేను ఎప్పుడు కొట్టాను రా? మేమెవరు నిన్ను కొట్టలేదురా? తప్పకుండా అబ్బో జ్యోతి ఇది కూడా నన్ను ఎంత టార్చర్ పెట్టిందో చెప్తా. ఏంటి నేను జోకి కనిపించేస్తున్నానా? ఇంకా ఇన్విజిబుల్ మనం. మరి జో ఎలా కనిపెట్టిందబ్బా? ఎందుకు జోగి అట్ట ఇట్ట పరిగెడతావో? నువ్వు కానీ మంచి అయిపోయినావని నా డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడులే. కాబట్టి నా దగ్గర వేసాలేమాక. తెలిసిపోయిందా? అవును, నేను ఇక్కడే ఉన్నాను నీకెలా తెలిసిపోయింది? ఇద్దరం ఒకే టానిక్ తాగడం వలన కాదు, నీ దగ్గర వచ్చే బ్యాడ్ స్మెల్ వల్ల.